నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయబోతానండి. ఈపీఎఫ్ నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే కామన్గా మనము ఫామ్ 19 ఫామ్ 10C అంటే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం కదా. ఓకేనా, సో లాగిన్ అయ్యి మనం సంబంధించిన డాష్ బోర్డ్ నుంచి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఓకేనా, అయితే ఈ ఫైనల్ సెటిల్మెంట్ చేసే సెగ్మెంట్లో మనకి ఏంటంటే ముఖ్యంగా ఫామ్ 19 అప్లై చేస్తాం కదా. ఫామ్ 19లో ఇంతకుముందు మనకి ట్యాక్స్ ఫామ్ అంటే టీడీఎస్ పడకుండా మనం 15G అనేది సబ్మిట్ చేస్తుండేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఫామ్ కూడా మారిపోయింది. ఓకే, సో ఫామ్ 121ని మనం అప్లోడ్ చేయాలి. అయితే ఇంతకుముందు దాకా అంటే ఒక 3 days బ్యాక్ వరకు 15G అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతా వచ్చేది. బట్ ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే కనుక ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చండి. ఎవరైతే ఫామ్ 19కి అప్లై చేస్తూ ఉంటారో ఓకే, సో 5 సంవత్సరాల సర్వీసు లోపు ఉండి 50,000 కంటే ఎక్కువ తీస్తారో అట్లాంటి వాళ్ళు జనరల్గా మనము ఇంతకుముందు ఫామ్ 15G పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు మనం ఫామ్ 121 పెట్టాలి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కాలంలో దీన్ని కూడా అప్డేట్ చేశారు. ఈ ఫామ్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫామ్ 121 ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి మీకు ప్రతి ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, మంచి విషయం ఏంటంటే ఓకేనా, ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. క్లిక్ టు డౌన్లోడ్ బ్లాంక్ ఫామ్ 121 అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక లింక్ అనమాట. ఇంతకుముందు మనకి 15G అనేది ఎట్లాంటి లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఆ 15G సంబంధించింది మనము ఇంటర్నెట్లో ఎక్కడో చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడైతే మనకి జస్ట్ లింక్ అయితే ఇచ్చారండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ ఫామ్ 121ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ లింక్ క్లిక్ చేసి అనుకోండి మీకు అప్పుడు ఎట్లా చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫామ్ నెంబర్ 121 అని చెప్పేసి ఇట్లా ఫామ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు దీన్ని చక్కగా. ఓకేనా, సో పీడిఎఫ్లోకి వెళ్ళేసి అంటే పీడిఎఫ్ ఎడిటర్లోకి వెళ్ళేసి సో దీన్ని ఎడిట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో చూసారు కదా, ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. అయితే మనకి ఫామ్లో టోటల్గా క్లెయిమ్ ఫామ్లో మనకి 121 అయితే ఇక్కడ అప్డేట్ చేశారు. ఇప్పుడు ఎవరైనా అప్లై చేయాలంటే తప్పనిసరిగా 121నే అప్లోడ్ చేయాలి. 15G పనికిరాదనమాట. ఇంతకుముందు మనకి 15G చూపించేది. సో ఆ టైంలో మనం పెట్టిన నో ఇష్యూ. బట్ 1వ తారీఖు నుంచి అయితే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అన్నారు ఈ మంత్ 1వ తారీఖు నుంచి. బట్ అప్పుడైతే మనకి 15G అనేది ఫామ్లో అయితే అప్డేట్ చేయలేదు. బట్ పూర్తిగా అయితే ఇప్పుడు అప్డేట్ చేశారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, అది 1 MB సైజు లోపు ఉండాలి ఆ ఫామ్ అనేది, మీ అందరికి తెలిసిందే. ఓకే, సో చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకు కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.